Hello, my beauties. Welcome back to our YouTube channel, Beauty by Boss. One stop destination for all my girlies out there. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఎం భావన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. సో కొన్ని మంత్స్ బ్యాక్ ఏంటంటే నా హెయిర్ చాలా డ్రైగా ఫ్రీజీగా ఉండిందనమాట. సో నేను రెగ్యులర్గా యూస్ చేసే ప్రోడక్ట్స్ని చెప్తాను. నా డ్రైనెస్ని కానీ ఫ్రిజీనెస్ని కానీ ఈ ప్రోడక్ట్స్ చాలా బాగా రెడ్యూస్ చేశాయన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నా హెయిర్ కేర్ రొటీన్ కూడా అడుగుతున్నారు. సో రెండిటికి కలిపి ఈ వీడియో పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పి నా హెయిర్ కేర్ రొటీన్ ఉంటుంది. అలానే మీకు ఒకవేళ డ్రై కానీ ఫ్రిజీ హెయిర్ కనుక ఉంటే ఈ వీడియో మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం హెయిర్ ఆయిల్ గురించి మాట్లాడుకుందాము. హెయిర్ ఆయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన హెయిర్ కేర్ రొటీన్లో. నేను యూస్ చేసే హెయిర్ ఆయిల్ వచ్చేసి పారాషూట్ వల్ల కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, సో ఈ హెయిర్ ఆయిల్ని నేను ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి దీన్నే యూస్ చేస్తున్నాను అనమాట. మా ఇంట్లో ఇంత పెద్ద క్యాన్ ఉంది. సో నార్మల్గా ఏంటంటే నేను జస్ట్ ఈ కోకోనట్ ఆయిల్ని తీసుకొని యాబ్స్ గుడ్నెస్ వల్ల రోస్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అనేది తీసుకున్నాను. సో ఈ ఆయిల్లోకి నేను కోకోనట్ ఆయిల్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని, లైక్ కొంచెం ఇంత క్వాంటిటీ తీసుకొని ఒక 2 to 3 డ్రాప్స్ మాత్రమే దీన్ని వేసుకొని అప్లై చేసుకుంటాను అనమాట. సో రోస్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అనేది మనం ఏదన్నా వేరే ఆయిల్తో మనం మిక్స్ చేసి దాంతో అప్లై చేసుకోవాలన్నమాట. ఇది జస్ట్ మనం డైరెక్ట్గా అప్లై చేసుకోకూడదు. సో ఎసెన్షియల్ ఆయిల్ అయితేనే ఇలా చేయాలి. నార్మల్ రోస్మెరీ ఆయిల్ అయితే మీరు అది మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఎసెన్షియల్ ఆయిల్ కాబట్టి మనం ఏదైనా ఒక ఆయిల్తో మిక్స్ చేసి అప్లై చేసుకుంటేనే మనకి మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. అండ్ ఇది మనం డైరెక్ట్గా ఎసెన్షియల్ ఆయిల్ని హెయిర్ పైన అప్లై చేసుకున్నాం అంటే ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో హెయిర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అందుకే కోకోనట్ ఆయిల్ నేను కొంచెం తీసుకొని అందులోకి 2 to 3 డ్రాప్స్ మాత్రమే ఎసెన్షియల్ ఆయిల్ని రోస్మెరీది యూజ్ చేసుకొని మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటాను. సో వీక్కి 2 times నేను హెడ్ బాత్ అనేది చేసుకుంటాను. సో హెడ్ బాత్ చేసుకునే ముందు అప్లై చేసుకుంటాను. ఒకవేళ టైం లేకపోతే 1 hour లేదా 2 hours పెట్టుకుంటాను. ఒకవేళ టైం ఉంది అంటే ఓవర్ నైట్ అప్లై చేసుకుంటాను అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియోలో ఏ ప్రోడక్ట్ ఎవరు స్పాన్సర్ చేసింది అయితే కాదు, అన్నీ నేను పర్సనల్గా యూజ్ చేసి నాకు మంచి రిజల్ట్స్ వచ్చినవే చెప్తున్నాను. ఎందుకు ఇలా మళ్ళీ మెన్షన్ చేస్తున్నానంటే ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను అనమాట. రోస్మెరీస్ పైన ఒక డీటెయిల్ వీడియో చేశాను. సో అందులో కూడా చెప్పాను అనమాట ఏది స్పాన్సర్డ్ కాదు ఏ ప్రోడక్ట్ అని. అయినా కూడా దాని కింద కమెంట్స్ పెట్టారు స్పాన్సర్డ్ వీడియోనా అని చెప్పి. సో అందుకే ఈ వీడియోలో కూడా అలా కమెంట్స్ పెడతారేమో అని చెప్తున్నాను. ఈ వీడియోలో ఏ ప్రోడక్ట్ని ఎవరు స్పాన్సర్ చేయలేదు. రోస్మెరీ పైన డీటెయిల్ వీడియో కావాలంటే కార్డ్స్లో ఇచ్చింటాను, చెక్ చేయొచ్చు. సో రోస్మెరీ పైన అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ఒకవేళ రోస్మెరీ ఆయిల్ యూజ్ చేస్తున్నా లేదా యూజ్ చేయాలి అని అనుకుంటున్నా బాగా యూజ్ అవుతుంది. ఎలాగో మనకి రోస్మెరీ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకా నేను వచ్చేసి రోస్మెరీ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తాను. సో అవేంటో క్విక్గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి యాబ్స్ గుడ్నెస్ వల్ల రోస్మెరీ వాటర్ని యూజ్ చేస్తాను. సో ఈ ప్రోడక్ట్ని నేను ఎప్పుడు యూజ్ చేస్తానంటే హెడ్ బాత్ చేసిన వెంటనే మనకి హెయిర్ అనేది వెట్గా ఉంటుంది కదా, సో అప్పుడు నేను దీన్ని జస్ట్ స్ప్రే చేసుకుంటాను అనమాట హెయిర్ పైన. సో ఇదేంటంటే మనకి ఎలాంటి ఆయిలీనెస్ అనేది ఇవ్వదు, చాలా లైట్గా ఉంటుంది. అండ్ దీని ఫ్రేగ్రెన్స్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. ఈ మధ్య వచ్చేసి విష్కేర్ వల్ల హెయిర్ గ్రోత్ సిరమ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో నాకు ఒక్కటే నచ్చని విషయం, ఇందులో నుంచి ఒక ఫ్రేగ్రెన్స్ అనేది ఉంది, నాకు అంతగా నచ్చలేదు. అండ్ ఇది అప్లై చేసుకోవచ్చు, లైక్ డైలీ అప్లై చేసుకున్నా మనకి ఎలాంటి బిల్డప్ అనేది ఫామ్ అవ్వదు. అండ్ అలానే హెయిర్ని ఆయిలీగా చేయడం అలాంటివి ఏమి ఉండదు. సో నార్మల్గా రోస్మెరీ సెరమ్స్ కానీ ఎలా ఉంటాయంటే కొంచెం ఆయిలీ చేసేస్తాయి అనమాట ఎలాంటి సెరమ్ అయినా. బట్ ఈ విష్కేర్ ప్రోడక్ట్ అనేది నాకేం అలా ఆయిలీ చేయలేదన్నమాట. సో నేను హెడ్ బాత్ చేసినప్పుడు కూడా నైట్ టైమ్స్లో దీన్ని యూజ్ చేస్తాను. ఇందులో ఒకటే నాకు నచ్చింది, దీని ఫ్రేగ్రెన్స్ అంతగా బాగాలేదనమాట. ఇందులో వచ్చేసి మనకి రిడెన్సిల్ ఉంటుందన్నమాట. రిడెన్సిల్ కూడా మనకి ఏంటంటే హెయిర్ గ్రోత్ని బాగా ప్రమోట్ చేస్తుంది. అండ్ నేను ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 months నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా కావాలంటే తప్పకుండా చెక్ చేయండి. సో ఫస్ట్ షాంపూ వచ్చేసి విష్కేర్ వాళ్ళ ట్రిపుల్ బాండ్ రిపేర్ షాంపూని అయితే యూజ్ చేస్తున్నాను. ఇదైతే చాలా జెంటల్గా ఉంటుంది. దీని కన్సిస్టెన్సీ ఏంటంటే కొంచెం లైట్గా ఉంటుంది అనమాట. మరీ అంత థిక్గా ఉండదు, మరీ అంత లైట్గా ఉండదు, కొంచెం మోడరేట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి వాటర్లో డైల్యూట్ చేసుకొని మనం హెయిర్ పైన అప్లై చేసుకున్నామంటే చాలా నాకు బాగా నచ్చింది. హెయిర్ని బాగా నరిష్ చేస్తుంది అనమాట, మెయిన్గా నేను గమనించింది. అండ్ ఇది వచ్చేసి హెయిర్లో ఒక మంచి గ్లోని కూడా తెప్పిస్తుంది. సో రీసెంట్గా నేను ఇది యూజ్ చేసేటప్పుడు నా హెయిర్లో చాలా మంచిగా ఒక మంచి గ్లోన్ అనేది చూసాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి సల్ఫేట్ అండ్ పారాబెన్ ఫ్రీ అనమాట. సో సల్ఫేట్ అండ్ పారాబెన్ ఫ్రీ షాంపూస్ కానీ కండిషనర్స్ కానీ యూజ్ చేయడం వల్ల మన హెయిర్లో డ్యామేజ్ అనేది సగానికి సగం తగ్గిపోతుంది. ఈ సల్ఫేట్ కానీ పారాబెన్ కానీ లేని షాంపూస్ కానీ కండిషనర్స్ కానీ యూజ్ చేసామంటే మన హెయిర్లో హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ పైన చాలా జెంటల్గా ఉంటాయి అనమాట. సో ఒకవేళ మీకు ఈ విష్కేర్ ప్రోడక్ట్ బడ్జెట్ ఎక్కువైనా లేదా మీకు ఇది సెట్ అవ్వలేదంటే సో ఇంకొక ప్రోడక్ట్ కూడా ఉందన్నమాట. నేను బ్యూటీ ప్లానెట్ నుంచి సో
ఇక్కడ ప్రోడక్ట్ ఇమేజ్ యాడ్ చేస్తాను. సో ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చింటాను, చెక్ చేయొచ్చు. సో ఈ షాంపూ కూడా మనకి చాలా బావుంటుందనమాట. చాలా మైల్డ్‌గా ఉంటుంది. అలానే మన స్కాల్ప్ పైన ఏమన్నా డెడ్ స్కిన్ సెల్స్ కానీ అలాంటివి ఉన్నా ఈజీగా రిమూవ్ చేసేస్తాయన్నమాట ఈ 2 షాంపూస్. నాకైతే బా నచ్చాయి. ఒకవేళ మీకు అది కూడా ఇష్టం లేదు, నార్మల్ బేసిక్ షాంపూ చెప్పండి అంటే మీరా షాంపూ ఉంటుంది కదా! సో మీరా షాంపూని మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా నేను ముందంతా యూజ్ చేసేదాన్ని. రీసెంట్ టైమ్స్‌లోనే ఈ ప్రొడక్ట్స్‌కి స్విచ్ అయ్యాననమాట. నాకు చాలా బా నచ్చాయి. అందుకే మీకు రికమెండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కండిషనర్ విషయంకొస్తే నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి విష్ కేర్ వాళ్ళది ట్రిపుల్ బాండ్ బూస్టర్ సెరమ్‌ది ఈ కండిషనర్. సో ఇది మనకు కొంచెం థిక్‌గా ఉంటుంది. అప్లై చేసుకున్నాక మన హెయిర్ అనేది చాలా హైడ్రేటింగ్‌గా ఉంటుందనమాట. నాకైతే ఫ్రిజ్ కూడా చాలా వరకు కంట్రోల్ అయింది. చాలా బాగా నచ్చింది. దీనికంటే నేను హైలీ రికమెండ్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి లారియల్ పారిస్ నుంచి ఈ కండిషనర్ అనమాట. ట్రస్ట్ మీ, ఇది ఇన్ని రోజులు నేను ఎందుకు ట్రై చేయలేదు అని అనుకున్నాననమాట ఫస్ట్ యూజ్ చేసిన వెంటనే. సో ఫస్ట్ వాష్‌కి నాకైతే చాలా మంచి రిజల్ట్స్ కనిపించాయి. మీకు ఒకవేళ ఎక్కువ డ్రై అయిపోతుంది మీ హెయిర్ అనేది అండ్ బాగా స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తున్నాయి, హెయిర్‌లో అసలు మాకు హైడ్రేషనే ఉండదు అంటే మీకు ఈ కండిషనర్ చాలా బాగా సెట్ అవుతుంది. ఇది మనం కొంచెం తీసుకొని హెయిర్ పైన అప్లై చేసుకున్న హెయిర్‌ని బాగా హైడ్రేట్ చేసి స్మూత్ చేస్తుంది. ఒక షైనీ లుక్ అనేది వస్తుంది. సో అది ఖచ్చితంగా వస్తుందనమాట. మీరు ఒకసారి దీన్ని ట్రై చేశారంటే ఇంకొక ప్రోడక్ట్ పైన వెళ్ళరు. అంత బావుంటుంది. మీరు ఇప్పటి వరకు ఈ ప్రోడక్ట్‌ని ట్రై చేయలేదంటే తప్పకుండా ట్రై చేయండి. యూ విల్ థాంక్ మీ లేటర్. చాలా చాలా బావుంటుంది. ఫ్రిజీ హెయిర్ వాళ్ళకి నేను హైలీ రికమెండ్ చేస్తాను. చాలా మేనేజబుల్‌గా మన హెయిర్‌ని ఇది ఉంచుతుందనమాట. అండ్ మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ డ్రైగా అయిపోతుంది, ఫ్రిజీగా అయిపోతుంది, మేనేజబుల్‌గా అస్సలు ఉండదు హెయిర్ అంటే, మీరు కావాలంటే హెయిర్ మాస్క్స్‌ని ట్రై చేయొచ్చు. నాకు మరీ అంత హెవీగా ఉండదనమాట ఫ్రిజీనెస్ కానీ, డ్రైనెస్ కానీ. సో నేను హెయిర్ మాస్క్స్ ఎక్కువ యూజ్ చేయను. మీకు ఒకవేళ హెయిర్ మాస్క్స్ కూడా ట్రై చేయడం ఇష్టమైతే డౌన్ నుంచి ఒక హెయిర్ మాస్క్ ఉంది. అది ట్రై చేశారంటే మీ హెయిర్ అనేది చాలా మంచిగా హైడ్రేట్ అయ్యి, నరిష్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ ప్రోడక్ట్ ఇమేజ్ యాడ్ చేసుంటాను. లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే మెయిన్‌గా చాలా మందికి డాండ్రఫ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా! సో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అనమాట. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హెయిర్ కేర్ అంటే మీ స్కాల్ప్ అనేది చాలా క్లీన్‌గా ఉండాలనమాట. మీ స్కాల్ప్ ఎంత హెల్తీగా ఉంటుందో మీ హెయిర్ అంత హెల్తీగా కనిపిస్తుంది. సో స్కాల్ప్ మనకి హెల్తీగా లేకపోతే హెయిర్‌లో గ్రోత్ అనేది ఉండదు. అండ్ అదొచ్చేసి చాలా డ్రై అయిపోవడం కానీ చూడ్డానికి అంత బాగుండదనమాట. సో మీ స్కాల్ప్‌ని చాలా క్లీన్‌గా మెయింటైన్ చేయాలి. ఫస్ట్ మేజర్‌గా అందరికీ ఉండేది డాండ్రఫ్. సో డాండ్రఫ్ ఉంటే మీరు ఈ సెల్సన్ షాంపూని ఒకసారి ట్రై చేయండి. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే మన హెయిర్ పైన కొంచెం హార్ష్‌గానే ఉంటుంది. బట్ డాండ్రఫ్‌నైతే చాలా బాగా రిమూవ్ చేస్తుంది. జస్ట్ మీరు ఒక 2-3 వాషెస్‌కే మీ స్కాల్ప్ పైన డాండ్రఫ్ అనేది రిమూవ్ అయిపోవడం చూస్తారు. నాకైతే ముందు చాలా డాండ్రఫ్ ఉండేది. బట్ ఇప్పుడు డాండ్రఫ్ ప్రాబ్లమ్ అస్సలు లేదు. ఆల్మోస్ట్ నేను ఇది ఒక 4 మంత్స్ ఆర్ 5 మంత్స్ బ్యాక్ యూజ్ చేశాను. ఇప్పటి వరకు నాకు డాండ్రఫ్ అనేది అస్సలు లేదనమాట. అండ్ నేను యూజ్ చేసింది కూడా అప్ టు ఒక 6 వాషెస్ వరకే. సో 6 వాషెస్‌కి నా స్కాల్ప్ పైన ఉన్న డాండ్రఫ్ మొత్తం నీట్‌గా క్లియర్ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ 4-5 మంత్స్ నాకు ఇప్పటి వరకు డాండ్రఫ్ అనేది స్కాల్ప్ పైన లేదు. సో ఇది కొంచెం హార్ష్‌గా ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. వీక్‌కి 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ నాలాగే యూజ్ చేయకండి. హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో అందుకే వీక్‌కి ఒక్కసారి అప్లై చేసుకోండి. అంటే మీరు మోస్ట్‌లీ మీకు నాలాగా హెవీ డాండ్రఫ్ ఉన్నా ఆల్మోస్ట్ 4-5 వాషెస్‌కి మీకు ఈజీగా డాండ్రఫ్ అనేది హెడ్ పైన నీట్‌గా రిమూవ్ అయిపోతుందనమాట. నేనొచ్చేసి ఈ ప్రోడక్ట్‌ని హైలీ రికమెండ్ చేస్తాను. మీకు ఒకవేళ డాండ్రఫ్ ఉంటే తప్పకుండా దీన్ని ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రోస్‌మెరీస్ ఈ మధ్య మార్కెట్‌లో చాలా ఎక్కువ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. సో రోస్‌మెరీస్ పైన ఒక డీటెయిల్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. లైక్ రోస్‌మెరీ ఏ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయని చెప్పి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కమెంట్స్‌లో చెప్పారంటే నేను తప్పకుండా చేస్తాను. అండ్ ఇంకొక వీడియో లైక్ కండిషనర్ పైన సెరమ్స్ పైన డీటెయిల్ వీడియో చేయమన్నారు. లైక్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. నేను ఇంతకుముందు ఒక వీడియోలో అడిగింటే కొంతమంది ఇంట్రెస్టెడ్ అని అడిగారు. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసే వాళ్ళలో కూడా నాకు కింద కమెంట్స్‌లో చెప్పారంటే నేను ఆ వీడియో కూడా చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హెయిర్ సెరమ్స్ గురించి మాట్లాడుకుందాము. సో హెయిర్ సెరమ్స్ అనేది నేను లివాన్‌ది యూజ్ చేశాను. ఆ తర్వాత స్ట్రీక్స్‌ది ఇప్పుడు ప్రెజెంట్ దీన్ని యూజ్ చేస్తున్నాను. సో లివాన్ యూజ్ చేయడం వల్ల అది బానే ఉండింది. బట్ అదేంటంటే
ఒక 2-3 డేస్ తర్వాత ఏంటంటే నా హెయిర్ చాలా ఆయిలీగా అయిపోయేదనమాట. ఈ స్ట్రీక్ సెరమ్ యూజ్ చేసినప్పటి నుంచి నాకు అంత ఆయిలీనెస్ అనేది లేదు. హెయిర్ కి బాగా షైనీ లుక్ ని కూడా ఇచ్చిందనమాట. అండ్ ఇందులో మనకి క్వాంటిటీస్ కూడా 2 డిఫరెంట్ సైజెస్ వస్తాయి. ఇది 100 ml అనమాట. సో 100 ml ప్రోడక్ట్ మనకి 299 అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 250కి అలా వస్తుంది ఆఫర్లో ఉన్నప్పుడు. ఇంకా తక్కువ ఎంఎల్ తీసుకున్నారంటే మీకు తక్కువ ప్రైస్ పడుతుంది. సో చిన్న క్వాంటిటీ పైన ఇన్వెస్ట్ చేయండి. మీకు అది హెయిర్ కి సెట్ అవుతుందా లేదో చూసి ఆ తర్వాత పెద్ద బాటిల్ పైన ఇన్వెస్ట్ చేయండి. సో హీటింగ్ టూల్స్ ని యూజ్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మన హెయిర్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలా ప్రొటెక్ట్ చేసుకోలేదంటే మన హెయిర్ కి స్ప్లిటెన్స్ రావడం కానీ, డ్రైనెస్ రావడం కానీ, ఫ్రిజీనెస్ రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఒక మంచి హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే బీ బ్లంట్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ 500 అలా ఉంటుంది అనుకుంటా. ఇది వచ్చేసి 500 అలా ఉంది ఎంఆర్పి. బట్ ఏంటంటే బీ బ్లంట్ వాళ్ళు ఆఫర్ వేస్తూ ఉంటారు ఈ మధ్య. లైక్ ఈ మధ్య నేను ఎక్కువ చూస్తున్నాను బై 1 గెట్ 1 అని చెప్పి. అలాంటి టైంలో మీరు పర్చేస్ చేశారంటే మీరు మనీని సేవ్ చేసుకోగలుగుతారు. అండ్ ఎలాగో మనకి మింత్రాలో, నైకాలో ఆఫర్స్ రన్ అవుతూనే ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేసి తీసుకోండి. ఇదైతే చాలా బాగుంటుంది. మన హెయిర్‌ని బాగా ప్రొటెక్ట్ చేస్తుందనమాట. సో నాకైతే ఇప్పటి వరకు నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్‌లో ఈ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అనేది బాగా నచ్చింది. సో అందుకే మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. సో ఈ ప్రొడక్ట్స్ నేను నా హెయిర్‌కి యూజ్ చేస్తాననమాట. నాకైతే ఇవి బాగా వర్క్ అయ్యాయి. అందుకే మీకు కూడా హైలీ రికమెండ్ చేస్తాను. మీరు ఒకవేళ నేను చెప్పిన ప్రొడక్ట్స్‌లో నుంచి ఏదైనా ప్రొడక్ట్ యూజ్ చేసుంటే మీకెలా అనిపించిందో నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియో చూడాలని అనుకుంటున్నారు అది కూడా చెప్తే నేను తప్పకుండా చేస్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.